ఎంఎస్ఆర్ సుబ్బారావు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మీ ముందుకు ఒక వినూత్నమైన అంటే జనసామాన్యం మనం అనుకునేది ఒకటి, కానీ దానికి వ్యతిరేకంగా భగవద్గీతలో కృష్ణుడు ఒక ప్రతిపాదన చేశాడు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన అంటే ఫలితం ఆశించకుండా పని చేయి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదేంటి, ఎవరైనా ఎక్కడైనా ఫలితం ఆశించకుండా లేకపోతే ఫలితం లేకుండా పని చేస్తారా అంటే జనసామాన్యం అందరూ ఫలితం లేకుండా పని చెయ్యరు అనే చెప్తారు. మరి దానికి వ్యతిరేకంగా కృష్ణుడు ఫలితం ఆశించకుండా పని చేయమని ఎందుకు చెప్పాడు అంటే, మీరు ఇలా ఎందుకు చెప్పాడు అనేది కొన్ని ఉదాహరణల ద్వారా మీకు ఫలితం ఆశించి చేస్తే మంచిదా, ఫలితం ఆశించకుండా పని చేస్తే మంచిదా అనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్షలు పాస్ అవుదామని లేదా మంచి ర్యాంక్ సంపాదిద్దామని బాగా చదివి పరీక్షలకు వెళ్ళి ఆ సమయానికి ఏ కడుపు నొప్పో తలనొప్పో వచ్చి సరిగా రాయలేకపోతే అతను చాలా బాధపడతాడు, కృంగిపోతాడు. దీనికి కారణం ఏంటి? అతను పాస్ అవ్వాలి, ర్యాంక్ కొట్టాలి అనే ఫలితం ఆశించబట్టే ఆ కృంగుబాటు ఆ బాధ అనేది వచ్చాయి. అదే ఫలితం ఆశించకుండా నా డ్యూటీ నేను చేస్తున్నాను అనే ఉద్దేశంతో అతను చదువుతాడు, బాగా వెళ్తాడు, పరీక్షలు ఎంతవరకు రాయగలిగితే అంతవరకు రాస్తాడు, అంతేగాని ఆ ఫలితం అనేది ఆశించి పాస్ అవ్వాలి లేకపోతే డిగ్రీ అదే మంచి ర్యాంక్ రావాలి అనే ఫలితం అనేది ఆశించకుండా చేస్తే నీకు ఇటువంటి కుంగుబాట్లు బాధలు ఉండవు. ఎప్పుడైతే ఫలితం నీకు రాలేదో అప్పుడు కుంగుబాటు అనేది ఉండదు. వచ్చినా రాకపోయినా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. కర్మణ్యేవాధికార అంటే పని చేయటందే నీకు అధికారము, అంతేగాని ఫలితం అనేది నీకు అధికారం లేదు అనేది చెప్తున్నాడు. సరే, ఈ ఉదాహరణలో ఏదో చెప్తానికి వినటానికి బాగున్నట్టే అనిపించినా అంత పూర్తి సాటిస్ఫాక్షన్ కలగట్లేదు అంటే దీనికి ఇంకొంచెం ఉదాహరణగా ఏమిటి అంటే, అతను పరీక్ష యొక్క ఫలితం అంటే పాసో లేకపోతే ర్యాంకు అని అనుకునేటట్టయితే చదవకుండా కూడా ఏ కాపీ కొట్టు ఏ అక్రమార్గాలు గుండా కూడా ఆ ఫలితాన్ని అనేది సాధించడానికి ప్రయత్నం చేయవచ్చు. కనుక అప్పుడు ఫలితమే అతని ధ్యేయం అవుతుంది. కనుక అప్పుడు అతను అక్రమ మార్గాల్లోకి వెళ్ళిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కృష్ణుడు ఏం చెప్పాడు, పని చేయటం నీ వంతు, ఫలితం అనేది నా వంతు, ఫలితం ఇవ్వాలా ఏం చేయాలనేది నా వంతు అని చెప్పాడు. కనుక నువ్వు ఫలితం గురించి ఆలోచించగా ఆశించగా నీ పని నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. సరే, ఈ విద్యార్థి విషయంలో ఏదో ఒక రకంగా కొంత కన్విన్స్ అయినప్పటికీ ఇంకా కన్విన్స్ అవ్వడానికి ఇంకో ఉదాహరణ కూడా మనం చూడవచ్చు. ఏమిటి అంటే, ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, బాగా వ్యాపారం చేసి లాభాలు గడించాలని అతను ఫలితం ఆశిస్తుంటాడు. సరే, బాగానే ఉంది, వస్తే రావచ్చు, ఒక్కోసారి నష్టాలు కూడా రావచ్చు. ఏదో బాగా ఆర్థిక మాంద్యమనో లేకపోతే బేరాలు లేకపోవడమనో లేకపోతే వరదలను ఇంకా ఏవో రకరకాల కారణాల వలన నష్టాలు కూడా రావచ్చు. అప్పుడు మరి అతని యొక్క ఫలితం లాభాలు రావాలనేది రాకపోతే కుంగిపోతాడు. కనుక అదే అతని మొదటి నుంచి కూడా నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఫలితం ఏదన్నామని అనేసి పని చేయటమే ధ్యేయంగా అంటే వ్యాపారం చేయటమే కర్తవ్యంగా వ్యాపారం చేసినట్టయితే లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా స్వీకరించగలిగే స్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అతను లాభం ఆశించి పనిచేసినప్పుడు ఆ లాభమే ధ్యేయంగా పెట్టుకుని అక్రమ మార్గాలు గుండా అంటే ఏ కల్తీనో కలిపి ఏ తూకాలో తప్పుడు వేసి ఇంకా ఏదో నాసిరకం సరుకు ఇచ్చి ఆ రకంగా అక్రమ మార్గాలు గుండా ఆ ఫలితం అనేది ఏమిటి లాభం సంపాదించడం అనేది
చేస్తుంటాడు. కనుక ఎప్పుడైతే ఫలితం ఆశించి చేశాడో ఇలా అక్రమ మార్గాల గుండా చేయకూడని పనులు చేసి చూడరాని కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనుభవించవలసి వస్తుంటుంది, ప్రమాదకరం అయిపోతుంటుంది. కల్తీ కలిపాడు అనుకోండి, ఏ ఫుడ్ ఎలక్ట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకున్నట్టయితే ఎంతో బాధ, దుఃఖకరం. కనుక ఈ రకంగా మనం ఈ ఎగ్జాంపుల్స్, ఈ ఉదాహరణలు మీరు తరచి చూసినట్టయితే అప్పుడు ఈ కృష్ణుడు చెప్పిన కర్మణ్యేవాధికారస్థ మా ఫలేషు కదాచన అనే దానికి అది కరెక్టా కాదా అనేది మీకే అవగతం అవుతుంది. కనుక మనం మొదట అనుకునేది ఫలితం ఆశించకుండా పని చేయకూడదు అనే కాన్సెప్ట్ నుండి ఫలితం ఆశించి పని చేయకూడదు అనే కాన్సెప్ట్ నుండి ఫలితం ఆశించకుండా పని చేయాలి అనే అభిప్రాయానికి మీరు కూడా మారుతారు. కనుక ఈ రకంగా నిష్కామ కర్మ, కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ ఫలితం ఆశించకుండా పనిచేసినట్టయితే అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, శాంతియుతంగా ఉండగలుగుతారు. కనుక మీరు కూడా ఆ రకంగా అర్థం చేసుకుని ఆ మంచి స్థితికి, ఆ ఉన్నత స్థితికి పొందగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.